వెల్కమ్ టు సిఎంసి ఛానల్ అండి. ఇప్పటివరకు మీనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన సామెతలకు పునర్స్వాగతం అండి. ఈ ఎపిసోడ్ సామెత తుఫాను ముందు ప్రశాంతత. ఇది చాలా ప్రాముఖ్యం చెందిన సామెత అండి. సామాన్యంగా ఇది గృహ, ఆఫీసు, కార్యాలయాలలో లేదా ఏదైనా సరే ఒక తుఫాన్ వచ్చే ముందు ఏర్పడే ప్రశాంతత అంటారన్నమాట. ఉదాహరణకి చాలా ఉదాహరణలు మన దైనందిన కార్యక్రమాల్లో ఉంటాయండి. అవతల వాళ్ళు ముభావంగా ఉదాసీనతగా ఉన్నారు అంటేనే వాళ్ళు తగాదాకి కూర్చున్నట్లే అని చెప్పే సామెత. తుఫాను ముందు ప్రశాంతత అంటే ఇది కేవలం వాతావరణానికి సంబంధించింది కాదండి, అల్లకల్లోలం అయిపోయే ముందు ఏర్పరచుకునే ప్రశాంతత. మామూలే. సుబ్బలక్ష్మిని, సుబ్బారావుని తీసుకొద్దామండి. సుబ్బలక్ష్మి, సుబ్బారావు భార్యాభర్తలు. సుబ్బాయమ్మ, సుబ్బలక్ష్మి అత్తగారు. ఒకరోజు సుబ్బలక్ష్మి ఈ ఎపిసోడ్లో గృహిణి. తను ఏం చేస్తుందంటే వచ్చేటప్పటికి ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. అత్తగారు ఏమిటే వచ్చావా అని గట్టిగా అడగటం కానీ, ఆలస్యమైందేంటి అని అడగటం కానీ ఇలాంటివి ఏమీ ఉండవన్నమాట. చాలా సీదా సాదాగా కూర్చుని ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ ఎపిసోడ్లో అత్తగారుగా ఉన్న సుబ్బాయమ్మ పాత్ర ఏంటి అంటేనో ఏదో ఒకటి అంట్లు తోమలేదనో ఏదో ఒక వంక చెప్పాలి. ఏదో ఒక కోడలు రాగానే ఇలా జరిగింది, అలా జరిగింది, ఇదేమిటో అదేమిటో అని అలా చెప్తూ వంకలు చెప్పాలి. అలాంటిది ఆమె ఏమీ చెప్పకుండా కూర్చునేటప్పటికీ తను ఏమిటోలే అనుకుందన్నమాట. ఇది ప్రశాంతత. ఎందుకు ఇవి ఇంత ప్రశాంతంగా ఉంది, వాతావరణం ఎందుకు ఇంత ప్రశాంతంగా ఉంది, ఏదో తుఫాన్ వస్తుంది అనే ఆలోచన వస్తుందన్నమాట సుబ్బలక్ష్మికి. అయినా కూడా ఒకటండి, కొన్ని మన చేతిలో ఉంటాయి, కొన్ని అవతల వాళ్ళు ఉంటారు. అవతల వాళ్ళు బీభత్సం సృష్టించడానికే కూర్చున్నారనుకోండి, ఒక రకమైన అలజడిని రేపుదామని కూర్చున్నప్పుడు ఎవరు కూడా ఏమీ చేయలేరు వాళ్ళని. వాళ్ళు రేపే అలజడిని ఏమిటి అని ఎదుర్కోవటమే కానీ తుఫాన్ వచ్చినప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటామో, తీరం దాటకుండా తీరం దాటేటప్పుడు బాగా బీచుకున్నాయి కాబట్టి మన పరిధిలో మనం జాగ్రత్తలో తీసుకోవటమే తప్ప లాస్ అనేది, డ్యామేజ్ అనేది జరిగి తీరుతుందండి. ఎప్పుడు కూడా డ్యామేజ్ అనేది ఏ మనిషి తనకు తాను చేసుకోడు, ఎదటి వాళ్ళ వలన డ్యామేజ్ జరుగుతుంది. ఇక్కడ కూడా సుబ్బారావు పరిస్థితి అదే. ఇంటికి వచ్చేటప్పటికి ఏ అత్త కోడళ్ళు ఏం కొట్టుకుంటున్నారో, లేదంటే తన్ని ఏ రకంగా వాళ్ళమ్మ తీర్థయాత్రలు వెళ్తానని డబ్బులు అడుగుతుందో, లేదా భార్య పండగ వస్తుంది, పబ్బం వస్తుంది, చీరలు కొనమంటుందో అని ఆలోచించే తత్వం గలవాడు సుబ్బారావు. అంటే ప్రతి వాళ్ళకి తుఫాన్ అంటే భయమేనండి. మనం అనుకోని సంఘటనలు, మార్పులు, అది కూడా ఏంటి అంటే బీభత్సమైన మార్పులు అన్నమాట. పొద్దున్నే లేవంగానే చక్కగా కాఫీ తాగి ఆఫీస్కి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం అనుకునే వాళ్ళకి ఇలా అనిపిస్తుంది. అదే కాకుండా దాన్ని తప్పించుకోవాలి అనుకున్నప్పుడు పొద్దున్నే 8 వాళ్ళు గబగబా బయటికి వెళ్ళిపోయి వీళ్ళకి ఇచ్చే డబ్బులతోటి శుభ్రంగా హోటల్లో ఏమన్నా తినేసి అర్ధరాత్రి 11:30, 12 ఉన్నాయి కదా కొన్ని శాలలు, ఆ శాలలకు వెళ్ళి వాటిని ఉద్ధరించి వచ్చే వాళ్ళకి ఇవేమీ పట్టవు. వాళ్ళ ఇళ్లలో తుఫాన్లు ఉండవు. ఉన్నా కూడా ఒక నోటి అరుపు, ఒక చేతి దెబ్బలే. అంతేకాని యువతలాళ్ళు ఆ ఉదాసీనత రావటానికి వాళ్ళకి అలా ఉంటారు. ఆ తుఫాన్ ఏంటంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటారు, కానీ తుఫాన్ ఏంటంటే అనారోగ్యం, డ్యామేజ్ ఆఫ్ లివర్ సిరోసిస్ డ్యూ టు క్రానిక్ ఆల్కహాలిక్ డ్రింకింగ్. ఇలా ఏదైనా కానివ్వండి, వాళ్ళ జీవితంలో కూడా తుఫాను వస్తుంది. అది తుఫాను మళ్ళీ తిరిగి తిప్పుకోలేరు. ఆ తుఫాన్తో వాళ్ళు కూడా ఆ సముద్రంలోకి ఈడ్చుకుపోవటమే. ఒక రకంగా ఇంట్లో వచ్చే అలజడిని ఎదుర్కోవటమే మానవుల లక్షణం. ఇది ఇంట్లోనే కాదండి, ఏ కార్యాలయంలో కానీ, ఎక్కడైనా దేశంలో కానీ, లేదా ఒక ఏదైనా కానివ్వండి, బిజినెస్ వ్యాపారం కానీ ఏదైనా కానివ్వండి, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందన్నమాట. మొన్న ఈ మధ్య
నేను కూడా నా స్వానుభవం చెప్పాలి అంటేను, నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఆ ఇంటి కోడలు చాలా ప్రశాంతంగా చదువుకున్న అమ్మాయి. ఈ రోజుల్లో అందరూ గలగల జుట్టు పైకి తోసుకుంటూ కిందకి తోసుకుంటూ మాట్లాడే అమ్మాయి ముభావంగా ఉంది. ఆంటీ వచ్చిందనగానే ఓ నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది. పెద్దగా ఏమీ మాట్లాడటం, నీ పేరేంటమ్మా అని అడగటానికి నాకు సంస్కారం అడ్డం వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ మా కోడలు బలానా వస్తున్నారు అని వాళ్ళు చెప్పాక నీ పేరేంటమ్మా అంటే ఇదేంటో పెద్ద నన్ను ఒక జూలో లాగా చూస్తారేమో అన్న భయంతో కామ్గా ఊరుకున్నాను. ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా ఒక కప్పు కాఫీ తాగి నేను తీసుకెళ్ళిన గిఫ్ట్ వాళ్ళకి ఇచ్చి వచ్చేసాను. తర్వాత మొన్నాడు నాకు తెలిసిందండి, ఆ అమ్మాయి ప్రశాంతంగా ఉంది, ఆ గిఫ్ట్ ఇసిరి మొహాన్ని కొట్టేసిందంట, అత్తగారి మొహాన కొట్టేసి నేనేంటి నా ఇదేంటి ఆవిడ వచ్చి గిఫ్ట్ ఇస్తే యాక్సెప్ట్ చేయటం ఏంటి, కార్డులో రాసాం కదా మేము పనివాళ్ళను గిఫ్ట్లో యాక్సెప్ట్ చేయొద్దని. తగాదా అంటే అలా కూడా పెట్టుకోవచ్చు. ఏమిటో ఈ అమ్మాయి అయ్యో నా వలన వీళ్ళకి ఇది ఏదన్నా వచ్చిందా అనుకున్నా నేను. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకో కొన్ని మాసాలకో తెలిసింది, ఆ అమ్మాయి విడాకులకు అప్లై చేసి వీళ్ళని రోడ్డు మీదకి లాగి విడాకులు పుచ్చుకుందని. కారణం తెలీదు, నాకు కూడా తెలియదు, ఎవరికీ తెలీదు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఏదో ఉంటుంది, అది ఎప్పుడో రోజు తీరం దాటుతుంది, అయిపోతుంది. ఉన్నంతకాలం ఏం పర్వాలేదు, ఆ తర్వాత ఎంత నష్టం వాటిల్లింది అని అంచనాలకి కూడా మించి ఉంటుంది. ఇది తుఫాను ముందు ప్రశాంతత అండి. ఎవరైనా కొద్దిగా మాట్లాడితే మనకి క్లూ వస్తుంది, కానీ ఎవరు మాట్లాడకుండా ఉంటే అందరూ సఫర్ అవుతారు, చూసిన వాళ్ళు చూపించుకున్న వాళ్ళు కూడా. ఇది తుఫాను ముందు ప్రశాంతత. మన ఇంట్లో కూడా మీరు రోజు పొద్దున్నుంచి అబ్జర్వ్ చేయండి, ఎవరైతే కొద్దిగా అలజడిగా ఉన్నారో వాళ్ళతో మనకి ప్రాబ్లం ఉండదు. ఎవరైతే ప్రశాంతంగా కూర్చున్నారో రాత్రికి డెఫినెట్గా ఉంటుందన్నమాట. ఇది మన జాగ్రత్త కోసం ఊరికే చెప్పుకోవటం. ఇది నానుడి. ఏమిట్రా వాడట మౌనంగా ఉన్నాడు, తుఫాను ముందు ప్రశాంతతలాగా అనేది సుబ్బాయమ్మ. అలాగే తుఫాను వచ్చేదన్నమాట. ఇది సుబ్బారావు, సుబ్బలక్ష్మి, సుబ్బాయమ్మ మనం ఊరికే చెప్పుకుంటున్నాం, కానీ ఇది అందరి జీవితాల్లో ఉంటుందండి. నా జీవితంలో కూడా ఉంది, మీ జీవితంలో కూడా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ధన్యవాదాలు.